కోవిన్ పోర్టల్ కరోనా వ్యాక్సిన్ చేయించుకున్న వారి వివరాలు లీక్ అయినట్టుగా తెలుస్తుంది. ప్రముఖుల ఆధార్, పాన్, ఓటర్ ఐడి కార్డుల సమాచారం మొత్తం టెలిగ్రామ్లో ప్రత్యక్షమైంది. తమిళనాడు ఎంపీ కలిములి, కార్తీ, పి చిదంబరం, కేటీఆర్, హర్షవర్ధన్ల సమాచారం టెలిగ్రామ్లో దుండగులు అప్లోడ్ చేశారు. దాంతో తృణమూల్ కాంగ్రెస్ సహా పలు ప్రతిపక్ష పార్టీలు బీజేపీపై విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి, టెలిగ్రామ్లో కోవిన్ వ్యాక్సిన్ వేపించుకున్న ప్రముఖుల పేర్లు అయితే ప్రత్యక్షమయ్యాయి. దాన్ని దుండగులైతే అప్లోడ్ చేశారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ అండి. కోవిడ్ సంబంధించి ఎవరైతే వ్యాక్సిన్ వేయించుకున్నారో ఇది కోవిన్ పోర్టల్ నుంచి డేటా అయితే లీక్ అవడం జరిగింది. మొత్తానికి కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న వారి డేటా, పూర్తి డేటా అయితే లీక్ అయింది. మొత్తం టెలిగ్రామ్ లో వ్యాక్సిన్ వేయించుకున్న వారి వివరాలు, ఆధార్, అలాగే పాస్పోర్ట్, ఓటర్ ఐడి సహా పూర్తి వివరాలు అయితే టెలిగ్రామ్ లో ప్రత్యక్షమైంది. మొత్తం లీక్ అయిన డేటాలో ప్రముఖ రాజకీయ నేతలు కూడా ఉన్నారు. అందులో కార్తీ, చిదంబరం, కనుమొళి, హర్షవర్ధన్ డేటా కూడా ఈ ఆన్లైన్ లో అయితే టెలిగ్రామ్ లో అయితే ప్రత్యక్షమైంది. మొత్తానికి కోవాక్సిన్ వేయించుకున్న వారి మెయిన్ డేటా ఏదైతే ఉందో ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ అయితే మొత్తానికి దుండగులు ఎవరైతే ఉన్నారో హ్యాక్ చేసి ఈ డేటా మొత్తం చోరీ చేసినట్టు కూడా తెలుస్తుంది. మొత్తం ఏంటంటే ఇప్పుడు దీనికి సంబంధించి ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఇవన్నీ బ్లాక్ మార్కెట్ లో కూడా సేల్ చేసే అవకాశం కూడా ఉంది. ఏదైతే ఉందో మొత్తానికి డేటాకు సంబంధించి కొన్ని బ్లాక్ మార్కెట్ లో కొన్ని వెబ్సైట్స్ అయితే ఉన్నాయి. ఈ వెబ్సైట్స్ లోని ఈ మన ఈమెయిల్ అడ్రస్ తో పాటు పేరు, ఆధార్, డేటా, అలాగే పాన్ కార్డు ఇలా కొంత ఇన్ఫర్మేషన్ అయితే బ్లాక్ మార్కెట్ లో సేల్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. మొత్తానికి కోవిడ్ పోర్టల్ నుంచి ఈ డేటా ఎలా లీక్ అయిందని ఇప్పుడు ఇంటెలిజెన్స్ వాళ్ళు అయితే ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే సేకరించే పనులు అయితే ఉన్నారు. మొత్తానికి ఇలా డేటా మాత్రం బయటికి రావడం అంటే మొత్తానికి చాలా ప్రమాదం అనే చెప్పొచ్చు. ఎందుకంటే మన డేటాకి సంబంధించి ఇది చాలా సీక్రెట్ అంటే సెక్యూర్ గా ఉండాలి. కానీ ఈ డేటా బయటికి రావడంతో కోవిడ్ పోర్టల్ ఎవరైనా హ్యాక్ చేశారా, లేదంటే దాంట్లో ఉన్న ఉద్యోగులు ఎవరైనా ఈ బ్లాక్ మార్కెట్ అమ్మే ప్రయత్నం ఏమైనా చేశారన్న కోణంలో అయితే పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ.